ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సరావుపేట డీఎస్పీ వై నాగేశ్వరరావు పర్యవేక్షణలో నర్సరావుపేటలోని నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా పోలీసు ప్రధాన కార్యాలయం వరకు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన నర్సరావుపేట సబ్ డివిజన్ పోలీసులు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడారు. హెల్మెట్ లేకుండా నడిపే వారి మీద చర్యలు తీసుకుంటామని, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి మీద, సీట్ బెల్ట్ పెట్టుకుని వారి మీద, మైనర్లు వాహనాలు నడిపే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న వాటిలో ప్రమాదాల వల్ల మరణించే వారిలో ఎక్కువగా తలకు గాయాలు అయి చనిపోవడం జరుగుతోందని, దానిని నివారించాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు చూపి పక్కన పెట్టడం అనేది సరైన కారణం కాదని, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలుసుకొని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజున నరసరావుపేట టౌన్ లో నరసరావుపేట సబ్ డివిజన్ సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు, సిఐ మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే స్లోగన్ పైన ఈ రోజున మరి హెల్మెట్లు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్, మెన్ను, పబ్లిక్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మనం హెల్మెట్లు ధరించి ఏ రకంగా మనం ప్రాణాలు కాపాడుకోవాలి, మన ప్రాణాలు మనం కాపాడుకుంటూ ఎదుటివారి ప్రాణాలను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా ఈ రోజున ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్లు లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా రైడర్ ఎప్పుడైతే హెల్మెట్లు ధరిస్తారో, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్లు ధరించినందువల్ల ప్రాణాలు పోవటం అనేది ఉండదు. కాబట్టి ఎందుకో అలసత్వం వల్ల చాలా మంది ఈ యొక్క ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మెసేజ్ని మరి నరసరావుపేట టౌన్లో నరసరావుపేట సబ్ డివిజన్కి సంబంధించిన అందరు పోలీస్ ఆఫీసర్స్ మరి కంకణం కట్టుకొని దీన్ని చేస్తా ఉన్నాం. ప్రజలందరూ దీన్ని గమనించి మరి ఎక్కడి నుంచి అయినా సరే భవిష్యత్తులో హెల్మెట్లు ధరించండి. పల్నాడు జిల్లా పోలీస్ అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో కూడా హెల్మెట్ లేని కారణంగా ఎవరైనా డ్రైవ్ చేసిన వాటి మీద కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోని వాళ్ళు కానీ, మైనర్స్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ లో ఈ 2 వీలర్స్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మీద జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే మనకి సంభవిస్తున్నటువంటి డెత్స్ లో కూడా హెడ్ ఇంజరీ వల్ల జరిగేటువంటి డెత్స్ తాలూకు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం నివారించాలి అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వేరే ఏవో చిన్న చిన్న కారణాలు అనుకుని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ని ధరించాలి. వాళ్ళ తాలూకా ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ అనేటువంటిది ఎంత మేజర్ రోల్ పాటిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం జరుగుతుందో వాళ్ళ మీద చట్టపరంగా ఏమైతే ఉంటాయో ఆ చర్యలని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిపీటెడ్గా ఎవరైనా వస్తే వాళ్ళ బైక్స్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి